ఒకప్పుడు రైతులను కుబేరులను చేసిన ప్రత్తి సాగు గత కొన్ని సంవత్సరాలుగా రైతులను బికారులుగా చేస్తోంది. ఒకదానిని మించి మరొకటిగా పంటను సర్వనాశనం చేస్తున్న చీడపీడలు ఒకవైపు, నకిలీ విత్తనాలు, మార్కెట్ మాయాజాలంతో తగ్గుతున్న ప్రత్తి ధరలు మరోవైపు రైతుల నడ్డి విరిచేశాయి. దీనికి తోడు పంట పూర్తయిన తరువాత మోళ్లను తీసివేయడం ఒక ఎత్తు. ఒకప్పుడు కూలీలతో మోళ్లను తొలగించడం చేసేవారు. అంతేకాదు, ఈ మోళ్లను ఒక చోట వేసి కాల్చేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరతతో అందరూ ఇతర యంత్ర పరికరాలపై ఆధారపడుతున్నారు. పర్యావరణంపై పెరుగుతున్న అవగాహనతో ప్రతి పంట వ్యర్థాలను భూమిలో కలిపితే కాలుష్యం తగ్గి భూసారం పెరుగుతుంది. అయితే ఇందుకోసం ఒక క్రొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. కాటన్ ష్రెడ్డర్గా పిలువబడే ఈ పరికరం వివరాలను ఈరోజు చూద్దాం. పత్తి పంట మోళ్లను పిప్పి చేసి తదుపరి పంటకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడే ఒక యంత్రం అందుబాటులోకి వచ్చింది. అదే కాటన్ ష్రెడ్డర్. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం దామెరలో ఈ యంత్రంపై క్షేత్ర ప్రదర్శనను నిర్వహించారు. కాటన్ ష్రెడ్డర్ వివరాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ రఘురామరెడ్డి ఇలా వివరిస్తున్నారు. ఎక్కువ శాతం పత్తిని వర్షాధార చెలకా భూముల్లో రైతాంగం సాగు చేస్తూ ఉన్నారు. ఈ వర్షాధార చెలకా భూముల్లో సాగు చేసేటువంటి పత్తి లోపల రైతులు ఎటువంటి సేంద్రియ ఎరువులు వేసేటువంటి పరిస్థితులు లేనందువలన ఈ భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళు, వేరుకుళ్ళు కానీ, ఎండు తెగులు కానీ ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ మల్టీ క్రాప్ స్ప్రెడర్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే పత్తి మోళ్లను మనం పత్తి తీసేసిన తర్వాత ఈ పత్తి మోళ్ళు పచ్చిగా ఉన్నప్పుడు కూడా, అంటే ఆకులు అవి ఉన్నప్పుడు కూడా ఈ పత్తి మోళ్లను భూమిలో కలియదునుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. చేనులో కనుక 4 క్వింటాల పత్తి కనుక పండినట్లయితే 6 క్వింటాల వరకు కూడా మనకు పత్తి మోళ్ళు రావడానికి అవకాశం ఉంది. పెద్ద మొత్తున ఈ పత్తి మోళ్ళు అనేది అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని భూమిలో కలియదునడం వల్ల భూభౌతిక పరిస్థితులు మెరుగుపరచడమే కాకుండా నత్రజని, పొటాష్ కూడా అందియడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ఎరువుల శాతం కనుక చూసుకున్నట్లయితే నత్రజని కనుక చూసుకున్నట్లయితే 1.1% వరకు కూడా నత్రజని ఉంటుంది. భాస్వరం 0.1%, పొటాష్ కనుక చూసుకున్నట్లయితే 3.5% వరకు కూడా పొటాష్ అనేది పత్తి మోళ్లలో ఉంటుంది. ఒక ఎకరంలో సాగేటువంటి పత్తి మోళ్లను మొత్తం భూమిలో కనుక కలియదునుకున్నట్లయితే ఎకరానికి 10 కిలోల వరకు నత్రజని, అదేవిధంగా 30 నుంచి 35 కిలోల వరకు కూడా పొటాష్ అందియడానికి అవకాశం ఉంటుంది. అంటే తదుపరి పంటకు కావాల్సినటువంటి మొత్తం పొటాష్ను 20% వరకు నత్రజని కూడా ఈ పత్తి మోళ్లను దున్నేసుకోవడం వల్ల మనం ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పత్తి మోళ్లను భూమిలో దున్నేయడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు సమస్యను కూడా చాలా వరకు అధిగమించడానికి అవకాశం ఉంది. శాస్త్రవేత్త డాక్టర్ లతీఫ్ మాట్లాడుతూ, పత్తి ఏరిన తర్వాత పత్తి మోడులని కాలబెట్టకుండా కాటన్ ష్రెడ్డర్ అనే పరికరం సాయంతో ఇక్కడ రైతులకు ప్రదర్శన క్షేత్రం కూడా ఏర్పాటు జరగడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం కాటన్ మోడ్లను తగలబెట్టడం వల్ల మనకి పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. పత్తి మోడ్లని మనం తగలబెట్టకుండా ఇలాంటి యంత్రం ద్వారా మనం ముక్కలుగా చేసినట్లయితే మన తదుపరి పంటకి మనం కొంత ఎరువులను ఆదా చేసిన వారం అవుతాము. మరి పత్తి ఇప్పటికీ కూడా చాలామంది రైతులు మోళ్లను అలాగే ఉంచేసి పత్తిని దాన్ని ఏం దున్నుకోకుండా చేస్తున్నారు. సో మరి అలా చేసినట్టయితే ఆ పత్తి మోళ్ళలో కానీ ఈ పత్తి కాయల్లో, ఎండిన కాయల్లో కూడా మనకి గులాబీ రంగు పురుగు యొక్క ఈ పురుగు యొక్క కోశ దశలు కానీ లేదా పురుగు యొక్క లార్వాలు కానీ ఉండిపోవడం అనేది గమనించవచ్చు మనము. అలాగే భూమిలో కూడా ఈ గులాబీ రంగు పురుగు యొక్క కోశ దశలు ఉండే అవకాశం ఉంది. మరి మనం దాన్ని ఏం చేయకుండా మోళ్లను ఈ రోటావేటర్ తోటి కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న కొత్తగా వచ్చిన ష్రెడ్డర్ తోటి కానీ మనము ఈ పత్తి మోళ్లను దున్నుకున్నట్టయితే, అంటే చూర వేసుకొని దున్నుకున్నట్టయితే మనకి ఈ పత్తి మోళ్లలో ఉన్న అలాగే కింద భూమిలో ఉన్న గులాబీ రంగు పురుగు యొక్క కోశ దశలు చాలా వరకు నాశనమయ్యే అవకాశం ఉంది. యంత్రం పనితీరు, ఖరీదు గురించి ఇంజనీర్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ, ఈ మిషన్కి వచ్చేసి మినిమం 45 HP ట్రాక్టర్ కావాలి. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇది గంటకు 4 లీటర్ల నుంచి 5 లీటర్ల డీజిల్ కాలుతుంది. ఎకరానికి 1200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 1,50,000 రూపాయలు దీని ధర ఉంది సార్. గవర్నమెంట్ ఆగ్రో సబ్సిడీ ద్వారా 1,50,000 రూపాయలు MRP. దీంట్లో వచ్చేసి 50,000 రూపాయల సబ్సిడీ ఉంది సార్. కాటన్ ష్రెడ్డర్ గురించి రైతులు ఏమంటున్నారంటే, దాదాపు ఇప్పుడు రోటివేటర్ చూస్తాను, ప్లవ్ చూస్తాను, ఇది కూడా ఒకటి చూడాలని కాంక్ష పట్టింది, చూస్తాను. కానీ చూస్తానైతే మంచిగా అనిపిస్తుంది.
దీంతో ఉపయోగం బాగుంది. ఒక 5-10 సంవత్సరాల నుంచి తగలబెట్టేది, మేము పత్తి పొరకలు పీకి తగలబెట్టుకునేది. ఇప్పుడు మాత్రం కాంపోస్ట్ ఎరువు కూడా వాడడానికి కూడా బాగున్నది. త్వరగా లేబర్ ఖర్చు దక్కుతుంది, క్రష్ అవుతుంది కాబట్టి భూమిలో కలిసిపోతుంది, ఎరువు మాదిరిగా అవుతుంది కాబట్టి మనం అనుకుంటున్నాం. ప్రతి రైతులు ఇప్పటివరకు రోటావేటర్ను ఉపయోగించి ప్రతి మోళ్లను తొలగించడం చూస్తున్నాం. ఈ విధానంలో మోళ్లు 3 నుంచి 5 అంగుళాల ముక్కలవుతున్నాయి. గంటకు 1 ఎకరం మాత్రమే దున్నగలం. ఎకరాకు 1500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అదే కాటన్ ష్రెడ్డర్ ఉపయోగిస్తే పత్తి మోళ్లు 1 నుంచి 2 సెంటీమీటర్ల ముక్కలుగా మారి భూమిలో కుళ్లడం తేలికవుతుంది. అంతేకాదు, భూమి లోపలి వేరును కూడా పైకి పెకిలిస్తుంది ఇది. దీంతో తరువాతి పంటకి భూమిని సిద్ధం చేసుకోవడం కూడా తేలికవుతుంది.